బై బర్త్ నుంచి అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను చిరంజీవి అంటే మీరు ఏ సినిమా నుంచి ఫ్యాన్ అయ్యారు మేడం? నేను అంటే మీరు మొదట చూసిన చిరంజీవి గారు అంటే నాకు ఊహ తెలిసింది అదే ఆ తర్వాత చూసాం మళ్ళీ ఘరానా మూడు ముఠా మేస్త్రి. ఆయనకి ఇప్పటికీ ఈ సినిమాలో ఆయన డాన్స్లో గ్రేస్ ఏమాత్రం తగ్గలేదు. యాజ్ ఎ ఫ్యాన్ ఐఎమ్ ఫుల్ హ్యాపీ. ఈ సంక్రాంతికి ఫుల్ మిల్స్ పెట్టేశారు చిరంజీవి గారు. చిరు సార్ వి లవ్ యూ అండ్ ఐఎమ్ హార్డ్ కోర్ ఫ్యాన్. ఇంకెంత అంటే పిచ్చి చెప్పలేను నేను. నేను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్. ఈ రోజుకి నా స్టూడెంట్స్ నా బర్త్డేకి విష్ చేశారు, ఆయన బర్త్డేకి నాకు మెసేజ్ పెడతారు హ్యాపీ బర్త్డే చిరు సార్ అని. దట్స్ చిరు సార్ ఫర్ మీ. థ్యాంక్ యూ. నేను సినిమాకి ఎందుకు వచ్చానంటే నేను ఆమె ప్రొఫెసర్ ఆఫ్ ఫైనాన్స్ అనురాగ్ యూనివర్సిటీ. ఒక రూపాయి పెడితే క్యాష్ ఫ్లోస్ ఎలా వస్తుంది, ప్రతి ఫైట్, స్వాగ్, స్టాండింగ్, స్టేచరు, రేసు అన్నీ అద్భుతం. మా ఇద్దరికి సేమ్ బెస్ట్ కదా, నేను చిరంజీవి గారును అద్భుతం. నేను ఇక కథ గిద నాకే అవసరం లేదు, నాకు ఫుల్ మీల్స్ పెట్టాడు, అదలు కొట్టేసాడు. అయితే లాస్ట్లో వెంకటేష్ గారు ఉన్నారు, మరి ఆయన డామినేషన్ నాకు అనిపించిందా? అంటే మీరు ఏమనుకోకూడదు, కొంచెం ఆయన డామినేషన్ నాకు అనిపించింది. అంటే ప్రాబబుల్లీ ఏమన్నాడంటే ఈయనే వదిలి ఉండొచ్చు ఎలాగైనా కానీ ఆయనకి ఇవ్వాలని చెప్పి ఇద్దరు ఇచ్చుకున్నారు. సూపర్. ఇది సో అంటే డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు పల్స్ పట్టుకున్నారంటారా ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్? ఒకటి సినిమాకి మన తెలుగు సినిమా వాడికి కావాల్సింది కథ, కార్పణ్యం, ఎంటర్టైన్మెంట్ ఉందా లేదా అది మాత్రం ఇచ్చేసాడు అందరికీ. ఆ 3 గంటల్లో కొంచెం 10-15 నిమిషాలు కొంచెం బోర్ కొట్టినా కానీ బట్ అదర్వైజ్ ఎక్సలెంట్. సో పాటలన్నీ చూసుకుంటే మీకు ఏది బాగా ఎంటర్టైన్ అయ్యారు? ఫస్ట్ బాగా గ్రేస్ఫుల్గా స్టెప్స్ వేసింది మీసాల పిత్త, తర్వాత మాస్ ఫస్ట్ పాట, బుక్ స్టెప్, మళ్ళీ లాస్ట్కి ఇంకొక మాస్ పాట పడేశాడు. అలాగా బొబ్బట్లు సర్దేశాడు అందరికీ, అద్భుతంగా. సో మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆయన టైమింగ్ అంతా స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది అంటున్నారు, మరి ఎంజాయ్ చేశారు మీరు కూడా? అబ్సల్యూట్. చిరంజీవి కొత్త రోల్ అంటే ఏంటంటే చాలా చిలిపిగా, చాలా అమాయకుడిగా, జోక్స్, కామెడీ మాత్రం చాలా బాగా పండించాడు. అలాగే ఈ సినిమాలో ఒక మెసేజ్ ఇచ్చారు, ఈ తరం భార్యాభర్తలు ఎలా ఉండాలి ఏంటి, వచ్చే గ్యాప్స్ అవి అర్థమవుతుంది అంటారు సమాజానికి? అంటే అది కొంచెం సమాజానికి అర్థమవుతుందంటే ఒకటి చిరంజీవి వేరే వాళ్ళతో డైవర్ట్ అవ్వకుండా ఆ ఇద్దరు పిల్లల కోసం ఎలాగా మొదటి నుంచి ఉన్నాడు కాబట్టి అరే డాడీ అంటే ఇలా ఉండాలి అని సందేశం మాత్రం ఖచ్చితంగా పడింది. సో ఆయనకి ఇప్పుడున్న ఇదికి ఈ సినిమా కరెక్ట్ పడింది అంటారా? పర్ఫెక్ట్గా పడింది, పర్ఫెక్ట్గా పంచి పడింది. సో ఈ సంక్రాంతి బాస్దేనా? పర్ఫెక్ట్లీ. ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో చిరు. సో ఆయన డాన్స్ అంటే గ్రేస్ ఏమైనా తగ్గింది అనుకుంటున్నారా మేడం? నాకైతే ఏమీ తగ్గినట్టు అనిపించలేదు. ఈ కాలానికి తగ్గట్టుగా ఇప్పుడు ఎలా ఉండాలో అలా ఉన్నారు. వెంకటేష్ కూడా చాలా బాగుంది. అంటే అప్పటికి ఇప్పటికి మన బాస్ ఏజ్ అనేది ఇంకా తగ్గింది అంటున్నారు సినిమాలో? మీకే పాట నచ్చింది మేడం బాగా? అబ్వియస్లీ మీసాలు కూడా చాలా బాగుంది. అందులో ఆయన యాక్షన్ అమాయకంగా, చిలిపిగా కూడా అన్ని రకాలుగా బాగుంది, చాలా బాగుంది. సో నెక్స్ట్ ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారు మేడం చిరంజీవి గారి నుంచి? ఫ్యామిలీ ఫుల్ ఎంటర్టైన్మెంట్. అట్ ద సేమ్ టైం ఆయన ఒరిజినల్గా ఉండే డాన్సర్స్ కూడా ఉంటారు. సో మీరు చిరంజీవి గారి కోసం వచ్చారా వెంకటేష్ గారి కోసం వచ్చారు? మరి వెంకటేష్ గారి డామినేషన్ మనకు అనిపించిందా? చిరంజీవి డామినేషన్ కూడా చాలా బాగుంది, వెంకటేష్ డామినేషన్ కూడా బాగుంది. అలాగే వాళ్ళిద్దరిని స్క్రీన్ పైన చూడటం, వాళ్ళ డాన్స్, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఎలా అనిపించింది? చాలా బాగుంది, అసలు ఇద్దరు కాంబినేషన్ సూపర్ ఉంది. సో అనిల్ రావుపూడి గారు మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారు అనుకోవచ్చా? కంపల్సరీ కొడతారండి. సో మరి ఈ సంక్రాంతికి ఫ్యామిలీస్ అందరికి ఒక ఫుల్ మీల్స్ లాంటి సినిమా దొరికిందా? ఫుల్ మీల్స్ ఏంటండి, అన్ని మీల్స్ దొరికింది. అంతేనా? థ్యాంక్ యూ. మీకు సాంగ్స్లో ఏ సాంగ్ బాగా నచ్చింది? బుక్ స్టెప్. అనిల్ రావుపూడి గురించి. ఎందుకంటే అనిల్ రావుపూడి ఎప్పుడైనా సరే ప్రతి సంవత్సరం ఆయనకు వెంకటేష్ కాంబినేషన్ కానీ అనిల్ రావుపూడి కానీ అది కలిసి వచ్చినట్టు ఉంటుంది. సినిమా మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు ఇంకే వచ్చిన తర్వాత అసలు తగ్గట్లేదు సినిమా. అసలు ఎంత బాగుందంటే ప్రతి ఫ్యామిలీ ఈ సంక్రాంతికి అందరూ ఖచ్చితంగా 100% రావాలని మనస్ఫూర్తిగా నేను వెంకీ ఫ్యాన్గా చెప్తున్నాను. డెఫినెట్లీగా. సో రావుపూడి గారు ఆల్రెడీ సంక్రాంతి వస్తాం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు, మరి దానికన్నా ఇది బాగుందా అది బాగుందంటారా? అన్న రెండింటికి చెప్పాలంటే వెంకీ అన్న, చిరు సార్ అన్న వాళ్ళిద్దరు ఇట్లా తోపు కాంబినేషన్. వాళ్ళు సీనియర్స్, అసలు ఇద్దరి కాంబినేషన్ సూపర్, అసలు మామూలుగా లేదు. సాంగ్స్ కూడా ఎలర్ట్ ఉన్నాయి. సినిమా మాత్రం చాలా సూపర్గా ఉంది. మూవీ అసలు అలాగే వాళ్ళిద్దరిని స్క్రీన్ మీద చూడటం, వాళ్ళ కామెడీ కానీ వాళ్ళ డాన్స్ కానీ ఎలా అనిపించింది? నా కామెడీ అసలు
అంటే అంతకుముందు నుంచి చిరంజీవి గారి యాక్టింగ్, వెంకీ సార్ వచ్చిన తర్వాత అసలు యాక్టింగ్ కాదు కదా, అసలు ఎనర్జీ స్లో ఉన్న ఎనర్జీ మొత్తం ఊపికి వెళ్ళిపోయింది. అసలు అనిల్ రావుపూడి గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ప్రతి సంక్రాంతి ఆయనకు ఒక బిగ్గెస్ట్ హిట్ ఇది. అసలు ఎక్సలెంట్ చెప్పాలంటే మామూలు కాదు, బిగ్గెస్ట్ హిట్ అని చెప్పి వరుసగా 9వ హిట్ కొట్టారు, హిట్ మెషిన్ అనుకోవచ్చు ఆయన. 100% అన్న, 100% హిట్ కొట్టేసిండు, అది డౌట్ లేదు. ప్రతి ఫ్యామిలీ రావాల్సింది, చూడాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ. చాలా వరకు ఇంకా బాగుంది. ఫస్ట్ కొంచెం స్లోగా అనిపించింది కానీ వెంకటేశ్వర చాలా 100% హిట్. సినిమాలో మొత్తం మీద హైలైట్స్ అంటే ఏం చెప్తారన్న? వెంకటేష్ గారు, చిరంజీవి గారు బాగుంది. అన్న ఈ మధ్యన కామెడీ ఉండట్లేదు, డాన్సులు చేయట్లేదు అని చెప్పి చాలా మంది నెగిటివ్ చేస్తూ వచ్చారనమాట. సో ఈ సినిమాతో మొత్తం అందరికి సమాధానం చెప్పినాడు. ఎనర్జీ ఉంది, బాగుంది. సో అనిల్ రావుపూడి గారికి ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ తెలుసు అంటారా? తెలుసు, 100% సో మరి ఈ సంక్రాంతికి అందరూ థియేటర్లకు ఫ్యామిలీస్ వెళ్తే ఫుల్ మీల్స్ దొరకడం ఖాయమంటారా? ఫ్యామిలీ మూవీ, ఎంటర్టైన్మెంట్ అంతా దొరుకుతుంది, చాలా బాగుంటుంది. అట్లాగే సాంగ్స్ అన్నిట్లో మీకు ఏ సాంగ్ బాగా నచ్చింది? మీ తలమ్మాయి బాగుంది, ఇష్టం బాగుంది, ఇష్టం చాలా. చిరంజీవి గారి డాన్స్, ఆ గ్రేస్ గురించి ఏం చెప్తారు? చాలా తగ్గిందంటారా గ్రేస్? రేట్ ఏం తగ్గలేదు, జరిగింది ఉంది, బాగుంది. సో ఈ సంక్రాంతి ఖచ్చితంగా ఓకే, సంక్రాంతి అల్లుడు ఇద్దరు. థ్యాంక్స్. చిన్నప్పుడు 18 సంవత్సరాల కింద చేసిన చిరంజీవి పిక్చర్, అదే యాక్షన్ ఇప్పుడు కూడా అదే ప్రకారంగా డ్యాన్స్ చేసుడు చాలా బాగా అనిపించింది. ఎంటర్టైన్మెంట్. వెంకటేష్ గారు వచ్చిన తర్వాత ఎలా అనిపించింది? ఇంకా బాగా అనిపించింది. ఇక్కడ దర్శనం కూడా సో ఆయన డామినేషన్ కనపడిందా బాస్ మీద? చాలా బాగా అనిపించింది, బ్రహ్మాండంగా అనిపించింది. ఈ రోజు జ్ఞానం కూడా బాగా వేశారు, బాగా అనిపించింది. సో ఇద్దరు డాన్సులు కానీ కామెడీ కానీ ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉందండి. వెంకటేశ్వర గారు, చిరంజీవి గారు చాలా బాగా. అంటే చిరంజీవి గారి ఏజ్ పెరిగింది అనుకుంటున్నారా, తగ్గింది అనుకుంటున్నారా సినిమాలో? దాని వల్ల చూస్తే తగ్గింది అనిపిస్తుంది. ఇప్పుడు నాకు 8 సంవత్సరాలు నేను మాట్లాడుతున్నట్టు నీకు పరిచయం అవుతుంది. ఇదే వాస్తవమే, నమ్మరు కదా మీరు. అందుకే నేను చిరంజీవి గారు చిన్న వయసు ఎప్పుడు వెళ్ళారో అదే మాదిరి ఇప్పుడు జాయిన్ చేశారు. ఏం మాదిరి ఇట్లే డాన్స్, కామెడీ టైమింగ్. సో శంకర్ దాదా అన్నయ్య రేంజ్ చెప్తున్నాడు, ఆ రేంజ్ ఉందా? అవసరం లేదు, ఇక చాలా బాగుంది. సంక్రాంతి పండుగ ముందే వచ్చిందంటారా సినిమాతో? సంక్రాంతి పండుగ వస్తుందని చెప్పి బిఫోర్ చూడాలని చెప్పి ఆ విధంగా చెరుకట్టు పట్టుకొని బ్రహ్మాండంగా డ్యాన్స్ చేశారు. సో ఈ సంక్రాంతికి బాస్ ఫుల్ మీల్స్ పెట్టాడు అనుకోవచ్చా? ఫ్యామిలీస్ కి ఫుల్ మీల్స్ అనుకోవచ్చా? అదే ఫ్యామిలీ అందరు కలిసి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు సినిమాకి వచ్చి అంటారా? బ్రహ్మాండంగా. సో అనిల్ రావుపూడి గారికి ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ తెలుసా? కలిసి బాగా ఒక బెగ్గెస్ట్ మాస్టర్ కూడా బ్రహ్మాండంగా డ్యాన్స్ చేస్తారు. ఒక 90 MLAs మీకు పాటలన్నీ చూస్తే ఏ పాట బాగా అనిపించిందండి? ఇక మాకు జ్ఞాపకం లేదు. మీసాల పిల్ల. బాస్ ఫస్ట్ ఫోన్ తో డాన్స్ చేశారు కదా, మీరు వేస్తారా స్టెప్పులు? వేస్తారు కదా చిరంజీవి గారు తప్ప. చిరంజీవి గారు అప్పుడు అలాగే అంటే నేర్చుకుంటే హాయ్, నీకేది నచ్చింది? నీకే సాంగ్ నచ్చింది చెప్పు. అదే చూడాలి, అది స్టెప్ నచ్చలేదా? అంతే కదా. ఫైట్స్ నచ్చినాయా? చిరంజీవి గారు బాగున్నారా, వెంకటేష్ గారు బాగున్నారా? ఇద్దరు బాగున్నారా? ఒక్కళ్ళు చెప్పు. సినిమా మొత్తంలో ఏం నచ్చింది? డాన్స్. అంటే కామెడీ నచ్చలేదా? బుల్రాజ్ ఎట్లున్నాడు? బుల్రాజ్ కొట్టి బర్గర్ తింటారు చూడు, స్కూల్లో చికెన్ అవన్నీ తింటారా? స్కూల్ పివి ముగ్గురు డెవల్ మంచుకున్నారా? సార్ మీరు చెప్పండి సార్ ఎలా? బాగుంది సినిమా, చాలా బాగుంది. చిరంజీవి ఫ్యాన్స్ కి ఒక హై ఫీస్ట్. అంటే కొంతమంది చిరంజీవి గారికి ఈ వయసులో అవసరమా అని చెప్పి స్ట్రోల్ చేస్తున్నారు. కామెడీ మూవీ అట్లనే లేదు, చార్మినార్ వెంకటేష్ గారి వచ్చిన తర్వాత గెస్ట్ నయనతార గారి ఎక్కడ బోరేం ఉంటుంది.